రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫ్లోరోసిస్ విముక్తికై అల్లుపెరుగుని పోరాటం చేసిన పోరాట యోధుడు అంశాల స్వామి కొంతసేపటి క్రితం చెందాడు. ఇటీవలే ఓ దాత ఇచ్చిన బ్యాటరీ మోటార్ సైకిల్ నుంచి కింద పడి గాయపడ్డాడు. ఫ్లోరోసిస్ విముక్తికై కంచుకట్ల సుభాష్ తో కలిసి గత 20 సంవత్సరాలుగా ఫ్లోరోసిస్ విముక్తి కోసం 5గురు ప్రధానులను కలిసి సమస్యను వివరించి కృష్ణా జలాలను సాధించాడు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న శివన్నగూడ ప్రాజెక్టు ఆయన చేసిన కృషితోనే ఏర్పాటు జరిగింది. స్వామి అకాల మృత్యువాత పడటంతో ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవలే స్వామికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు సెలూన్ షాప్ నిర్మించి అతని ఇంట్లో స్వామితో కలిసి భోజనం చేసిన విషయం పాఠకులకు విదితమే. అంశాల స్వామి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్వామి మృతి పట్ల జిల్లా ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి అకాల మృతి పట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి మృతి బాధాకరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంశాల స్వామి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఫ్లోరోసిస్ బాధితుల కోసం అతను చేసిన పోరాటం అసామాన్యం. స్వామి చాలా మందికి ప్రేరణ. అతను ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వామితో కలిసి భోజనం చేసిన ఫోటోను కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి. శిరీష, నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధితులు ఫ్లోరోసిస్ కోసం పోరాడినటువంటి అంశాల స్వామి ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే ఆ పుట్టుకతోటే ఫ్లోరోసిస్ తో ఉన్నటువంటి అంశాల స్వామి తన యొక్క జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య ఉందని ఢిల్లీ వరకు కూడా ఉద్యమ బాట పట్టాడు. అనేక సార్లు ప్రధానమంత్రులను కలిసి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతం వల్ల నా పరిస్థితి ఇలా మారిందని, రానున్న తరాలకు తనలా ఎవరు కూడా కాకూడదని చాలా సార్లు కూడా అతను ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు కూడా వినిపించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా అంశాల స్వామి నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఫ్లోరోసిస్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ కృష్ణా జలాలు అందించడంతో కొంత సమస్య తీరినప్పటికీ కూడా అంశాల స్వామి తనతో పాటు ఉన్నటువంటి మరికొంతమందిని తీసుకొని ఒకసారి ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ పథకం ఉన్నదో ఆ డబుల్ బెడ్రూమ్ పథకం అమలుతోటి కొద్ది రోజుల క్రితం మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో పర్యటించినటువంటి మంత్రి కేటీఆర్ అంశాల స్వామి యొక్క ఇంటి గృహప్రవేశానికి కూడా వెళ్లి అతనితో కలిసి భోజనం కూడా చేశాడు. కొద్దిసేపటి క్రితమే అంశాల స్వామి మృతి చెందడం పట్ల ట్విట్టర్లో అంశాల స్వామి మృతి చెందడం తనను ఎంతో కలిసివేసిందని అతను ట్విట్టర్లో పేర్కొనడం కూడా జరిగింది. అయితే నిన్న 26 జనవరి సందర్భంగా అంశాల స్వామికి ఒక 3 చక్రాల బండిని ఒకరు స్పాన్సర్ చేయడం జరిగింది. నిన్న అతను యొక్క వాహనాన్ని నడిపే క్రమంలో వాహనం కింద పడడంతో అతని తలకు తీవ్ర గాయం ఏర్పడింది. అయితే కొద్ది నిర్లక్ష్యం కారణంగా అతను ఆసుపత్రికి వెళ్ళలేకపోయాడు. ఈ రోజు తెల్లవారుజామున తలలో ఆ యొక్క పడినప్పుడు రక్తం గడ్డగట్టడంతో వాంతులు చేసుకొని తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. తన యొక్క ఫ్లోరోసిస్ అంశాన్ని దేశవ్యాప్తంగా చాటినటువంటి వ్యక్తి నిన్నటి వరకు కూడా మంచిగానే ఉన్నటువంటి అంశాల స్వామి మృతి చెందడం పట్ల ఇటు జిల్లా మంత్రి జగదీశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే కూసుకుల ప్రభాకర్ రెడ్డి, మరి ఫ్లోరోసిస్ బాధితుల సంఘం నాయకులు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నాయకులు అతని మృతి పట్ల సంతాపం తెలియజేశారు. శిరీష, థ్యాంక్ యూ కిరణ్.